దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఒక బాధలో ఉన్నారా? వ్యాధిలో ఉన్నారా? కష్టంలో ఉన్నారా? దుఃఖంలో ఉన్నారా? మానసిక సంబంధమైన ఒత్తిడిలో ఉన్నారా? కుటుంబ సమస్యల్లో మీరు కొట్టుమిట్టాడుతున్నారా? బంధువుల మధ్య, రక్త సంబంధికుల మధ్య సమాధానం లేక అసమాధాన పరిస్థితులు అల్లాడుతున్నారా? కృంగిపోయి, దిగజారిపోయి, దిక్కు తోచనటువంటి పరిస్థితిలో ఉన్నారా? కృంగు దళలోకి మీరు వెళ్ళిపోయారా? అయితే దేవుడు మీతో మాట్లాడుచున్నారు. చూద్దాము లేఖన భాగము, కీర్తనల పుస్తకము 146వ కీర్తన 8వ చరణం 2వ లైన్లో దేవుడు ఈ రీతిగా మాట్లాడుచూ ఉన్నారు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు కృంగినటువంటి వారిని లేవనెత్తువాడండి. ఏ పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోయి ఉన్నావో సహోదరి, సహోదరుడా, ఏమి సంభవించి నీకు కృంగుదలలోకి నువ్వు వెళ్ళిపోయావో, నీ కుటుంబంలో పరిస్థితులు కావచ్చు, నీ బిడ్డలను గురించి పరిస్థితులు కావచ్చు, నీ ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, నీ రక్త సంబంధికుల మధ్య ఉన్నటువంటి తగాదాలు కావచ్చు, కోర్టు సమస్యలు కావచ్చు, ఉద్యోగం చేసే చోట సమస్యలు కావచ్చు, వ్యాపారాలలో సమస్యలు కావచ్చు, వ్యవసాయంలో సమస్యలు కావచ్చు, నీ ఇంట సమస్యలు కావచ్చు, లేదా నీలో అనారోగ్యం వలన సమస్యలు కావచ్చు. వీటన్నిటి వలన నువ్వు కృంగుదలలోకి వెళ్ళిపోతూ ఉన్నావా సహోదరుడా, సహోదరి? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కృంగిన వారిని ఆయన లేవనెత్తువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృంగిపోయినటువంటి నిన్ను ఆయన లేవనెత్తబోతున్నాడండి. కృంగు దళలోకి వెళ్ళినటువంటి నిన్ను ఆయన లేవనెత్తబోతున్నాడు. ఆయన లేపి నీకు ఉన్నతమైనటువంటి స్థానమును కల్పించబోతున్నాడు. నీ సమస్యల నుంచి, నీ వ్యాధిలో నుంచి, నీ బాధలో నుంచి, నీ మానసిక రుగ్మతలో నుంచి, నీ అప్పులలో నుంచి, రకరకాల సమస్యల నుంచి విడిపించి ఆ కృంగుదలను ప్రారద్రోలి ఉన్నతమైన స్థానము, విడుదల, విమోచన కలిగించేవాడు మన దేవుడు మీకు కలిగించబోతున్నాడండి. విశ్వాసం ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి ప్రియులారా. దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఎన్నో దినాలుగా ఒక వ్యాధి చేత బాధపడుతూ ప్రార్థన చేసుకుంటున్నప్పటికీ ఆ వ్యాధి నీకు తగ్గక అవిశ్వాసంలోకి వెళ్ళిపోయి ఉన్నావా సహోదరుడా, సహోదరి? అయ్యో, దేవుడు నీకు స్వస్థపరచుడు, నన్ను విడిచిపెట్టాడేమో, నేను ఎలా బ్రతకగలను, ఈ వ్యాధి నన్ను తినేస్తుంది అని భయముతోనూ బెరుకుతోనూ కృంగుదలలోకి వెళ్ళిపోయి ఉన్నావా సహోదరి, సహోదరుడా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కృంగిన వారిని ఆయన లేవనెత్తువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృంగిపోయినటువంటి నిన్ను ఈ దినమున ఆయన లేవనెత్తబోతున్నాడు. కృంగినటువంటి నిన్ను ఈ దినమున ఆయన లేవనెత్తబోతున్నాడు. కృంగుదలలో ఉన్నటువంటి నిన్ను లేవనెత్తి ఆ కృంగుదలను కొట్టివేసి సంతోషంతో నింపబోతున్నాడు, ఆనందంతో నింపబోతున్నాడు, కేరింతలు కొట్టేవారిగా మిమ్మల్ని మార్చబోతున్నాడు. విశ్వాసం ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆయనకు విశ్వాసంతో ప్రార్థన చేయండి. దేవుడు ఈ దినమున మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆ కృంగుదల నుంచి విడిపించి, స్వస్థపరిచి, విమోచించి, ఆ సమస్యలన్నింటినీ గట్టెక్కించి మీకు ఒక మంచి మార్గం చూపించి చక్కని త్రోవలో దేవుడు మిమ్మల్ని నడిపించబోచున్నాడు. ఇటు కృప దేవుడు మీ అందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా.